ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుందని కూడా తెలిపారు. సూపర్ 6 హామీలు ఇచ్చి నిలబెట్టుకోకుండా మరొక 6 సూత్రాలు తీసుకువచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. కూటమి ఎన్ని మోసాలు చేసినా ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అంటున్న దేవినేని అవినాష్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా కూడా వారు ఏదైతే ఎంఆర్ఓలకు అదేవిధంగా కలెక్టర్లకు కూడా వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మనతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. సార్, ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అప్పులు వారు చేసినటువంటి వాటికి మాత్రమే ఈ సంవత్సర కాలం కూడా పట్టింది. మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెన్షన్ పెంపు కావచ్చు, మిగతా తదితర అంశాలన్నింటినీ కూడా మేము తీసుకుని వచ్చామని కూటమి చెప్తాను. ఏం చెప్తారు ప్రధానంగా? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం ఒక నాయకత్వంలో అనేక హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలతో పాటు ఇంకా ఎన్నో 143 పథకాలు మేము అమలు పరుస్తామని చెప్పని ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు ఎన్నికలు అయిపోయి సంవత్సరం కాలంలో కేవలం పెన్షన్ తప్ప ఎటువంటి కార్యక్రమం గారా నెరవేర్చకుండా మళ్ళీ ఆ నెపం మామేరు వేస్తున్నారు. అప్పులు చేసామని చెప్పి అంటున్నారు, ఏదో ఇది చేస్తామంటున్నారు. ఒక్కసారి నిజంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళందరూ గారు ఆలోచించాలి. మీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను సీనియర్ని, నేను రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను, కేంద్రంతో ఎలా పోరాటం చేస్తాను మీరే చూడండి అని చెప్పిన వాళ్ళు ఈ రోజుకి సంవత్సరం కాలమైనా చేతగానితనంగా ఈ రోజుకి మా మీద నిందలేస్తున్నారు. మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా 5 సంవత్సరాల్లో మేము కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులు, ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల గురించి మొత్తం డీటెయిల్గా వివరించారు. ఈ రోజుకి దాని గురించి ఒక్కరు మాట్లాడరు. అయినా కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ గారా, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన నాటకాలు మామూలుగా కాదు. ప్రతి ఇంటికి వెళ్ళారు, బాండ్ పేపర్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు, పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు, ఇదిగోండి బాండ్ పేపరు, పథకాలు ఇవ్వకపోతే మమ్మల్ని అరగండి అని చెప్పని ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ఆ రోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళారు. కానీ ఈరోజు వెళ్ళే పరిస్థితి ఉందా? ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పని ఈరోజు వాళ్ళందంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టే వెన్నుపోటు దినం జూన్ 4వ తారీఖున ప్రజానీకానికి వెన్నుపోటు పొడిశారని చెప్పని ప్రజానీకంతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 6 సూత్రాలు కూడా తీసుకుని వచ్చారు. 6 సూత్రాలు కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం త్వరలో అంటున్నారు. ఇప్పటికి సూపర్ 6 బట్ వీటిని ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. ఏం చెప్తారు ప్రధాన? సూపర్ 6 అయిపోయింది, సంవత్సరం కాలం దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అది చేయట్లేదు. కాబట్టి కొత్తగా ఇంకొక 6 సూత్రాలు మహానాడు నిర్వహించారు. ఒక కార్యక్రమం మేము చేసామని చెప్పి చెప్పుకోగలరా? లేకపోతే చేస్తామని చెప్పని ఎవరన్నా మాట్లాడారా? కేవలం చంద్రబాబు భజన, లోకేష్ భజన, లేకపోతే కొత్తగా 6 సూత్రాలు చేసుకోండి. మీరు లోకేష్ గారిని గొప్ప నాయకుడిగా చేసుకుంటారో చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ నాయకుడిగా చేసుకుంటారో చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజానికానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరిని క్వశ్చన్ చేస్తుంటే తప్పుడు కేసులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2 సంవత్సరాలు కోవిడ్, కరోనా వచ్చినా కూడా ఏ రోజైనా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? ఆయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎలక్షన్ దాకా ప్రతి నెలగారా ఒక క్యాలెండర్ రూపొందించుకొని దాని సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీకైనా తెలియపోతే మమ్మల్ని అడగండి, మా నాయకుడి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజానీకానికి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో మేము కానీ మీకు సహకరిస్తాం. కానీ అయ్యేమీ లేకుండా ఎవరైనా క్వశ్చన్ చేస్తే తప్పుడు కేసులు, లేకపోతే సంబంధం లేని విషయాలు, లేకపోతే ఈ రాష్ట్రంలో జరగని విషయాలు, ఒకరోజు లిక్కర్ కేసు అంటారు, ఒకరోజు ఏమో ఇసుక అంటారు, ఒకరోజేమో ఆంజనేయులు గారు అరెస్ట్ అంటారు, ఒకరోజు ఏమో ఇంకొకరిని అరెస్ట్ అంటారు. ఆ విధంగా అరెస్టులు పర్వం చేసుకుంటూ నందిగాం సురేష్ గారిని అరెస్ట్ అంటారు. అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారే కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది కొనసాగట్లా. అంటే సార్, ఫైనల్గా ఇప్పుడు 4వ తారీఖున కార్యక్రమం చేపట్టారు. ఎట్లా ప్రజలను ఎట్లా భాగస్వామ్యం చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో? ఎట్లా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నష్టపోయారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు,
చివరికి స్కూల్ పిల్లలతో సహా ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఈ రాష్ట్రంలో మోసం చేయబడ్డారు, మోసగించబడ్డారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ గారా మాతో మమేకం అయ్యి మాతో కలిసి తప్పకుండా నిరసన కార్యక్రమంలో మేముగా పాల్గొంటామని చెప్పని వాళ్ళందరూ గారు ముందుకు వస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మాతో కలుస్తున్నారు. వాళ్ళందరూ ఒక నాయకత్వంలో మా నాయకులు మా కార్యకర్తల సహకారంతో దాన్ని విజయవంతం చేస్తాం జరుగుతుంది. అయితే ఇది మొత్తానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా జూన్ 4వ తారీఖున ఏదైతే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన ఏ విధంగా ఉందనే దానిపైన కూడా ప్రజలు పోరాడడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా దేవినేని అవినాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.